మగవాళ్ళ ఆలోచన ఏంటి బంగారం గురించి? ఎందుకంటే బంగారం గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఉమెన్స్ బిజినెస్ అన్నట్టే ఒక అభిప్రాయం జనరల్గా ఉంది. కానీ మగవాళ్ళ పర్సెప్షన్ ఏంటి గోల్డ్ విషయంలో? విజయ్ గారు మీరేమంటారు? మగవాళ్ళు ఏంటంటే ఒక ఫంక్షన్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళారనుకోండి, బాగా ఆర్నమెంట్స్ వేసుకుని ఆమె వెళ్తే వేరే వాళ్ళు ఎవరన్నా చూసి అబ్బాయి ఎంత బాగా గోల్డ్ వేసుకుందంటే అప్పుడు హస్బెండ్ ఏం ఫీల్ అవుతాడు? మా ఆవిడని ఇలా అంటున్నారు, ఒకసోకే ఆయనకు ఒక గొప్ప ప్రౌడ్ వస్తుంది. అప్పుడు ఆయన బాగా ఫీల్ అవుతారు, నేను బాగా కొనిచ్చాను, అందరూ నన్ను ఆవిడని పొగుడుతున్నారంటే ఆయన కూడా పొగుడుతున్నట్టే. అదే ఎప్పుడన్నా ఆయనకు అవసరం పడింది అనుకోండి, నాకు ఇప్పుడు డబ్బు కావాలి అన్నప్పుడు ఆమెనే అడుగుతారు మళ్ళీ వచ్చి, నాకు అప్పుడు మొన్న చేయించిన గోల్డ్ ఇస్తావా, నేను కొంచెం దాన్ని ఏమన్నా బ్యాంక్లో లోన్ పెట్టి తీసుకొని నా అవసరం అయిపోయినాక మళ్ళీ నీకు ఇస్తాను. చిత్రం ఎలా ఉంటుంది? ఆయన అంటే ఆయన సంతోషానికి మన సంతోషానికి ఆయన కొనిచ్చి ఇచ్చారు కాబట్టి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కూడా ఇవ్వాలి. సో అప్పటికి అంతకు ఇంకా కొంత వేసే ఇస్తారు కదా ఎప్పుడైనా. ఓహో, ఇది ఫిక్సింగ్. సో మళ్ళీ వేసే ఇస్తారు కదా ఇప్పుడు ఆయన. అంతే కదండి, ఇప్పుడు మనం కొంత ఇచ్చామంటే ముందుగానే చెప్తాం ఆయనకి, నేను ఇది ఇస్తున్నాను, నీ ప్రాఫిట్స్ లో నాకు 20 ఇవ్వాలి చెప్తారు, నీ ప్రాఫిట్స్ లో కొంత దీంట్లో నాకు చేసిచ్చే ఇవ్వాలి, అంతా నీది కాదు అని చెప్తాం. చాలా. స్వప్న గారు మీరేమంటారు? అంతేనా అంటే జనరల్గా ఓకే, రిటర్న్స్ అనేది మనం అడిగినా అడగకపోయినా జనరల్గా ఒక బిజినెస్ వైఫ్గా ఆలోచిస్తే మనకి బయట అప్పు చేసే కన్నా కూడా మన దగ్గర ఉన్న బంగారాన్ని టైంకి యూటిలైజ్ చేసుకోవటం అనేది తప్పు కాదండి. ఈవెన్ బిజినెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి అవసరం పడుద్ది, బయట అప్పు చేసి మళ్ళీ అనవసరంగా దానికి వడ్డీ చెల్లించి అది బయట వడ్డీ అనేది చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. దానికన్నా గోల్డ్ అనుకోండి మనకు ఓకే, మనకి రెగ్యులర్గా అయితే రోజు పెట్టుకుని తిరగం కదా, ఏదో మినిమం ఉంటే చాలు మనకి. సో అందుకని ఏంటంటే వాటిని అలా కొదవ పెట్టి ఆ డబ్బులతో మనకి కావాల్సినప్పుడు మళ్ళీ రిటర్న్ ఓకే, మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా గబల్లో ఎంతసేపు పడుతుంది, అప్పటికప్పుడు మనం పే చేసుకుని మళ్ళీ తెచ్చేసుకోవచ్చు కదా. సో అట్లాగా అనేది యూజ్ చేసుకోవచ్చు. అది ఓకే. విష్ణుప్రియ గారు మీరేమంటారు? మగవాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? మీరు మంచి ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ అయితే మేడం బంగారమా ఇప్పుడా అని అంటారు, అవసరమా అన్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా ఒక 40% ఫస్ట్ థాట్ అదే ఉంటుంది. ఆఫ్టర్ దట్ కొంచెం చేయించుకున్నావు కదా అని అంటారు. కానీ వాళ్ళు బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు. ఇప్పుడు నేను బంగారం వద్దంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఏ చీరలకో ఏ పట్టు చీరలకో ఇన్వెస్ట్ చేస్తే అది కంప్లీట్గా డెడ్ ఇన్వెస్ట్మెంట్, అసలు అది ఇన్వెస్ట్మెంటే కాదు, డబ్బులు రావు కదా. ఇప్పుడు వాటి కాస్ట్ కూడా పెరిగింది కదా మేడం. అవును, జనరలీ మనం మిగతావి ఏవి తీసుకున్నా మనం దాని మీద పెట్టేది ఏది మనకి రిటర్న్ రాదు. దానికంటే బంగారం అయితే ఖచ్చితంగా రేపొద్దున ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది, నేను ఏ బిజినెస్ చేయాలనుకున్నా నాకు మళ్ళీ ఇస్తుంది కదా ఆవిడ అని ఆలోచిస్తారు.